ఇండియా అండ్ చైనా ఈ రెండు కంట్రీస్ వరల్డ్ లోనే గోల్డ్ కి లార్జెస్ట్ ఇంపోర్టర్స్. చైనా ఫస్ట్ పొజిషన్ లో ఉంటే ఇండియా సెకండ్ పొజిషన్ లో ఉంది. బట్ ఇండియా ఎందుకు గోల్డ్ పైన కస్టమ్స్ డ్యూటీ పెంచింది అండ్ పిఎం మోదీ గారు ఎందుకు గోల్డ్ కొనడం 1 year వరకు అవాయిడ్ చేయమని చెప్పారు? ఇవన్నీ ఎందుకు చైనా చేయట్లేదు? లెట్ మీ సింప్లిఫై దిస్ ఫర్ యూ. మన ఇండియా ఎక్స్పోర్ట్స్ కన్నా ఇంపోర్ట్స్ ఎక్కువ చేసుకుంటుంది. లాస్ట్ ఇయర్ డేటా చూస్తే ఇండియా నుండి $870 billion వర్త్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్ అయ్యాయి. అండ్ అదే ఇంపోర్ట్స్ విషయానికి వస్తే $980 billion, విచ్ మీన్స్ మన ఫారెక్స్ రిజర్వ్స్ లో $110 billion డెఫిసిట్ ఉంది. మనం ఇంపోర్ట్ చేసుకునే గూడ్స్ లో మేజర్ 2 ఐటమ్స్. ఫస్ట్ వన్ క్రూడ్ ఆయిల్, సెకండ్ ఈజ్ గోల్డ్. ఇండియా ఎవ్రీ ఇయర్ అప్రాక్సిమేట్లీ $130 billion క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటుంది అండ్ గోల్డ్ విషయానికి వస్తే $72 billion. బట్ గోల్డ్ ఏమి రిటర్న్స్ జనరేట్ చేయదు కదా. గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంటాము, జ్యువెలరీగా కన్వర్ట్ చేసుకుంటాము, బట్ దీనివల్ల ఎకానమీకి ఏం హెల్ప్ అవ్వదు. అండ్ అదే క్రూడ్ ఆయిల్ విషయానికి వస్తే కన్స్యూమ్ చేసుకుంటాం. అండ్ ఈ ఇంపోర్ట్స్ అన్నిటికీ పే చేయడం కోసం గవర్నమెంట్ డాలర్స్ ని యూస్ చేస్తుంది. అండ్ ఈ యుఎస్ ఇరాన్ వార్ స్టార్ట్ అవ్వక ముందు క్రూడ్ ఆయిల్ ప్రైస్ $63 పర్ బ్యారెల్ ఉండేది. ఇప్పుడు అది $120 పర్ బ్యారెల్ అయింది. మీనింగ్ విత్ సేమ్ క్వాంటిటీకి మోర్ డాలర్స్ కావాలి ఇప్పుడు మనకి. అండ్ రీసెంట్ గా గవర్నమెంట్ పెట్రోల్ అండ్ డీజిల్ పైన ₹3 పర్ లీటర్ ఇంక్రీజ్ చేసింది. చైనా కూడా గోల్డ్ అండ్ క్రూడ్ ఇంపోర్ట్ చేసుకుంటుంది కదా, వాళ్ళు కూడా డాలర్స్ లో పే చేస్తారు కదా, మరి వాళ్ళెందుకు ప్రైజెస్ ఇంక్రీజ్ చేయడం లేదు? ఎందుకంటే చైనా ఇంపోర్ట్స్ కన్నా ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేస్తుంది. ఇంపోర్ట్స్ తో కంపేర్ చేస్తే నెట్ 1.2 trillion ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉంటాయి. డాలర్. సో ఆ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగినా కూడా చైనాకి అంత ఇంపాక్ట్ ఉండదు. బట్ మన కంట్రీ పరిస్థితి అలా కాదు కదా. ఆల్రెడీ డెఫిసిట్ లో ఉంది $110 billion అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగాయి. ఇన్ని డేస్ నుంచి ఆయిల్ కంపెనీస్ అండ్ గవర్నమెంట్ భరించింది ఆ లాసెస్ అన్ని. ఇప్పుడు కస్టమర్స్ పైన షిఫ్ట్ చేశారు, అంటే మన పైన. అందుకనే మన పిఎం మోదీ గారు 1 year వరకు గోల్డ్ కొనకండి అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమన్నారు. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల పెట్రోల్ అండ్ డీజిల్ కన్సంప్షన్ తగ్గుతుంది, ఇంపోర్ట్ బిల్స్ తగ్గుతాయి అండ్ ఫారెక్స్ రిజర్వ్స్ ఇంక్రీజ్ అవుతాయి. మీరేమంటారు దీని గురించి? కమెంట్స్ లో డిస్కస్ చేద్దాం.